గౌరవ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బాపు కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో ఘనంగా జరుపుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖంలో చిరునవ్వు చిందించే విధంగా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా జరుపుకోవాలని మరి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి పట్టుకుంటేనే వచ్చేటట్టుగా ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ప్రెస్ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకి, కెమెరామెన్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ పార్టీ శ్రేణులు, గౌరవ ఉద్యమకారులు, నాతో పాటు పాల్గొన్న మా టౌన్ కమిటీకి, మండల కమిటీకి, మరి మా జిల్లా నాయకత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, మరి గడిచిన వారం 10 రోజులుగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నుండి మొదలుకుంటే నిన్నటి కౌంటింగ్ వరకు జరిగిన పరిణామాలపైన, మరి వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు ఇచ్చిన ఫలితాల్ని, వాళ్ళని ఆశీర్వాదాన్ని మీ ముందు పంచుకోవాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బ్రహ్మాండంగా 7 మంది గెలిస్తే, మరి 12వ వార్డుకు సంబంధించి ఎంత నిర్దాక్షిణంగా కాంగ్రెస్ గెలిచిందని ప్రకటించారో మా పత్రికా మిత్రులకు కానీ, అధికారులకు కానీ, మరి అందరికీ కూడా తెలిసిన విషయం. అదేవిధంగా మరి మా పార్టీ రెబల్ అభ్యర్థిని మరి బలవంతంగా ఏ విధంగా తీసుకెళ్లారు, మా అభ్యర్థిని మాకు ఇవ్వండి అని ఆ తండా వాసులు కానీ, వారికి సపోర్ట్ చేసిన ఓటర్లు కానీ వెళితే ఎంత నిర్దాక్షిణంగా మరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొట్టారో మరి మీ అందరికీ తెలిసిన విషయం. సరే, ఏది ఏమైనా వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు మమ్మల్ని నిండు మనసుకు ఆశీర్వదించారు. మరి ఆశీర్వాదంతో మెజార్టీ గెలిచిన మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ కాలేకపోయినాం. ఎందుకో మీ అందరికీ తెలుసు. మరి ఎక్స్ ఆఫీషియో ఓట్తో, ఇతరత్ర కారణాలతో మరి నిన్ననే వాళ్ళు గెలిచిండ్లు, సంబరాలు కూడా చేస్తున్నారు. మీ ద్వారా వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలకు నేను ఒక మనవి చేయదలుచుకున్నాను. మీ ఆశీర్వాదంతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కంటే 374 ఓట్లు అదనంగా
మీ ఆశీర్వాదం మాకు ఇచ్చారు. నైతికంగా మేము గెలిచినాం. అధికారికంగా మీరు ప్రకటించుకున్నా నైతికంగా విజయం బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా మా పత్రికా నేను మనవి చేస్తున్నా. మా గెలిచిన కౌన్సిలర్లు కానీ, మా ఓడిపోయిన కౌన్సిలర్లు కానీ, గెలిచిన వాళ్ళు బ్రహ్మాండమైన మేయర్తో గెలిచారు. ఓడిన వారు సమీపానికి వచ్చి అపజయం పాలయ్యారు. ఓడినమని కుంగిపోకుండా, గెలిచినమని ఉప్పొంగకుండా ఈ మున్సిపల్ ప్రజల రుణం తీర్చుకోవడానికి మీరందరూ కూడా కష్టపడి మీ వార్డుల సమస్యల పట్ల, మీ వార్డుల మంచి చెడుల పట్ల మీరందరూ కూడా వారికి అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ సంపూర్ణమైన ఆశీర్వాదం ఎందుకు దొరికిందో మీ అందరికీ తెలుసు. 2 పర్యాయాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా వర్ధన్నపేట మున్సిపల్ చేసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. చాలా సందర్భంలో చెప్పినాం. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినాం. అది ప్రజల హృదయంలో ఉంది. మరి ప్రజలు మనకు అదే విధంగా ఆశీర్వదించారు. కానీ అధికార పక్షం, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి ఇక్కడున్న శాసన సభ్యులు గారు ఈ అభివృద్ధి జరగలేదు, ఇది అభివృద్ధే కాదు, మా 2.5 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి చేశామని మాట్లాడుతున్నారు. బాధాకరం. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో ఉన్న అప్పటి శాసనసభ్యుల పైన, మంత్రుల పైన మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధ ప్రచారాలు చేశారు. అనేక అబద్ధ ప్రచారాలు చేశారు. అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేర 420 హామీల పేర అనేక హామీలు ఇచ్చింది. దయచేసి మీరు ఇచ్చిన హామీల అమలు విషయంలో, మీరు ఇచ్చిన గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వంపై మీరు గెలిచిన శాసనసభ్యులు మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ పథకాలు అమలు కావాలని మాట్లాడాలి. కానీ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధహస్తులై ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. అయ్యా ఎమ్మెల్యే గారు, గతంలో నువ్వు ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఈ వర్ధన్నపేట శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదు, చాలా అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు, మరి గోపాలపురం చెరువు లాంటిది, భీమారం చెరువు లాంటిది, వర్ధన్నపేట చెరువు లాంటి మొత్తం ఏదో నమిలి మింగిలని మాట్లాడింది. అయ్యా మీరు 2.5 సంవత్సరాలు కదా మీరు అధికారంలోకి వచ్చి, మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు అవి వెలికి తీయలేకపోతున్నారయ్యా?
వర్ధన్నపేట చెరువు ఏమైంది, గోపాలపురం చెరువు ఏమైంది, భీమారం ఏమైంది, ఇక పర్వతగిరి ఏమైంది, ఇంకేమన్నా ఉంటే ఎందుకు మీరు తీయలేకపోతున్నారు? అంటే బురద జల్లి ఓట్లు దండుకొని బురదల రాయేసి గెలిచి తమాషాలు చేస్తున్నారు. మీరే కదా అధికారంలో ఉన్నది. మీరు నిరూపించిన అవినీతిని ఎందుకు మీరు తీసుకురాలేదు? ఎందుకు చూపిస్తలేరు? మీ కలెక్టరే, మీ ప్రభుత్వమే, మీ అధికారులే, మీ పోలీసులే, ఎందుకో నాకు అర్థమైంది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల పరిమాణంలో మేము విత్ ఇన్ పార్టీలో మాకున్న కొన్ని మనస్పర్ధల పట్ల నేను ఆ రోజు ఎంపీగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు చేసినాం, ఏం కారణమో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మొన్ననే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎమ్మెల్యే గారికి మహిళల పట్ల కానీ, దేవాలయ పట్ల కానీ, సమాజం పట్ల కానీ, బడుల పట్ల కానీ, గుడుల పట్ల కానీ ఏ మేరకు అవగాహన ఉన్నదో నాకైతే అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం పైన, ఈ ప్రత్యర్థి ఆరూరి రమేష్ పైన అనేక ఆరోపణలు చేసి 2.5 సంవత్సరాల్లో రుజువు చేయలేకపోయిన నీవు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో నేను రాగానే మరి ఏందో నాకు అర్థమవుతలేదు. ఆరూరి రమేష్ జైన్ అనగానే గాబర గత్తరు. ఎందుకే పరిశ్రమ? నేను ఎప్పుడు గాబర కాలేదే. నాకు నాగరాజు గారు కూడా మంచి మిత్రుడు. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆయన పోలీసు అధికారి, కలిసేది, మంచి చెడు మాట్లాడేది. ఎందుకంటే నీకు రాజకీయం అనగానే రాజకీయాలు స్వాస్థ్యం కాదు కదా, విలువలు స్వాస్థ్యం. ఒక పొలిటీషియన్ గా నీ నియోజకవర్గానికి ఏం చేస్తున్నావు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మరి ఎందుకు అవుతుందో నాకు అర్థమైంది. నాకు ఎందుకో చిన్న మీద చిక్కిపోయి ఏదో మాట్లాడినట్టే ఉండేది. మొన్నేదో ప్రచారంలో మాట్లాడుతుండే ఆయన రథం మీద. ఆరూరు రమేష్ బీజేపీ పార్టీ నుండి వచ్చిండు. మరి నాకు చాలా గెస్ట్ హౌస్ ఉన్నాయి, ఈ బీజేపీ పార్టీ పేర్లని ఏడబెడతారు అంటాను. ఉన్నావే బీజేపీ బాబు? ఏం మాట్లాడుతున్నాడో సైలెన్స్. వాళ్ళు వినరు కానీ నాగరాజు గారు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైతలేదు. చిన్న మెదడు చిక్కిపోయి ఒక మహిళలను అగౌరవపరిచే విధంగా, ఒక పార్టీలను అగౌరవపరిచే విధంగా, యువర్ నాట్ ఏ పొలిటీషియన్. ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలు స్వాస్థ్యం కాదు, విలువలు కావాలి కదా. తండాలను మున్సిపాలిటీతో కలిపి రియల్ ఎస్టేట్ చేయాలన్నారు. ఏం మాట్లాడుతున్నావు నాగరాజు?
అది మీ కాంగ్రెస్ పార్టీ అనేది కాదే భూమి వరదరాజు, మీ కాంగ్రెస్ పార్టీ అనే కాదు నాగరాజు. దాన్ని రియల్ ఎస్టేట్ చేసి దగ్గర దోస్తే కదనే, దగ్గర దోస్తే కదా రియలైజ్ చేసింది. నువ్వు ఎస్ఐ ఉన్నప్పటి నుండి మొన్న దాకా కలుసుకునేటోళ్ళే కదా. మొన్న మున్సిపల్ గమ్మత్ ఏంటంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్ వీళ్ళే వాడుకున్నారే. ఆయన సిగ్గులాలో ఆయన అలానే ఉన్నాడు, 4వ వార్డు ఇన్ఛార్జ్, ఆ వెంచాలనే ఉన్నాడు. అది మాకు తెలిసిన వాళ్ళు అయితే మా వాళ్ళు ఉండరు కదే. మీ సింగులాలు అంటే అల్లనే పండి మా లంబాడ బిడ్డలను మాయమాటలు చెప్పి 4వ వార్డులో నువ్వు ఇష్టం వచ్చిన దండ చేసిన ఇష్టం వచ్చినట్టు మీరు లావాదేవీలు జరిపించింది. మరి మా కార్యాలయం చూడాలంటే మేముందా, అది మీ నాయకుడి భూమే కదా. గీదా నువ్వు రాజకీయంగా మాట్లాడి మరి ఈ పిల్లాన్ని ఏడుస్తావు. ఒరిజినల్ గా పొలిటీషియన్ కాదు, మీకు తెలుసు పోలీసు బుద్ధి. ఈ గెస్ట్ హౌస్లు ఊకే గెస్ట్ హౌస్ లో పండే బుద్ధి కదా. నౌకరు చేసినప్పుడు గెస్ట్ హౌస్ లో పండే బుద్ధి కదా. నేను యాజ్ ఏ పొలిటీషియన్ గా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను చేస్తాను. ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్నట్టుంది. అది పర్వతగిరి అయినా, అది వర్ధనపేట అయినా, అది హసన్పర్తి అయినా, అది అనంకొండ అయినా, వారికి అందుబాటులో ఉండి వారు మన ఇంటికి వస్తే, మన ఆఫీస్కి వస్తే కూర్చొని వాళ్ళ బాధ చెప్పుకొని బుక్కెడు తిని ఇంత చాడ అయిపోయే విధంగా మా పాలన ఉన్నది. అది నియోజకవర్గ ప్రజలకు. నువ్వు ఒక్క బుద్ధితోటి నువ్వు పోలీస్ నౌకరు చేసినప్పుడు గెస్ట్ హౌస్లలో మండేటో, నువ్వుకే గెస్ట్ హౌస్ ఏంద్ర. ప్రజా అవసరాలకు. ఎందుకంటే నీ 2.5 ఏళ్లలో ఏం చేసినావు అందరు చెప్పుకుంటారు. మేము క్యాంప్ ఆఫీస్ పోతే దొరకడు, ఆయన పాపన పోలే. అనంకొండ పోతే గేట్లు బంద్, ఒక్క మెట్టు ఎక్కితే తలుపు బంద్. ఎవరిని కలిసిన ఏ కార్యకర్తకు ఏ బెనిఫిషరీకి భోజనం పెట్టాం. మేము 10 సంవత్సరాల్లో ఏ పథకం ఇచ్చినా, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా చేస్తే మేము భోజనం పెట్టి వచ్చిన మా ఓటర్ని, మా ప్రజల్ని తడిపిసారిచ్చి మేము భోజనం చేపించి చెక్కులు చేతిలో పెట్టి పంపేవాళ్ళం. ఇది నీకు నాకున్న తేడా. మాట్లాడరాను. ఇంకోసారి మాట్లాడతాడు, ఏం డెవలప్మెంట్ చేసిండు, రోడ్లు, జంక్షన్లు, అంబేద్కర్ విగ్రహాలు, బస్టాండ్ చేస్తే అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అట. ఏం తేలో నాకు అర్థమవుతుంది. అందుకనే కదా మరి డెవలప్మెంట్ అనేది అదే కదా. ఏం చేసిళ్ళు రా అంటాడు నాగరాజు, నువ్వు రా అంటావు. ఏంది రా నాకు అనరా అబ్బాయి. మేము సంస్కారం ఉన్నోళ్ళం కదా, నేను ఎంఏ చదివినా కదా, సంస్కారం ఉన్నోళ్ళు. రాజకీయాల్లో సహనం అవసరం, ఓపిక అవసరం. నీ జాగిరి కాదు, నీ పోలీస్ వ్యవహారం కాదు రారా పూరా అంటే. ఎందుకనాలండి? ఏం చేసిల్రా అంటే నేను అన్నాను. రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలి. ఏం అభివృద్ధి చేసినావు, ఏం చేసినావు, రాయంద్రా ఏంద్రా అని అన్నారన్న. లేకపోతే కేటీఆర్ టిల్లుగాడు అంటారు, నువ్వు బుల్లగాని అని అన్నారన్నా. ఎందుకనరా తప్ప మాటకు మాటే కదా, ఏముంటదబ్బా నోరే కదా. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రా అంటే అరే అని వస్తుంది. ఇంకోటి అంటే ఇది నీటికి ఎంత దూరం, నా ఇంటికి అంత దూరం కదా. మనకున్న పరిచయాలతోటి నేను మొన్న కూడా చెప్పిన పోయి మా మదర్ ఒక 1 year
సంవత్సరికం ఉంది. ఎమ్మెల్యే సాబ్ రావాలని ఆహ్వానించినాం. రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు. నువ్వే నీ దోస్తే రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో బండి నీ సింగ్లాలో నీ కార్యకర్తనే అలా పైసలు పంచింది. మా వాడిని ఓడదగ్గర వసతును మీ లీడర్ల భూమిలేనా మేమెందుకు చెప్తాం భయ్? నేను స్వతహాగా వ్యాపారస్తుని, స్వతహాగా వ్యాపారస్తుని. నా అఫిడవిట్లో 2009, 14, 18 ఏముండేది చూసుకో. కష్టపడి రూపాయి సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టినోడు లీడర్. నాకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, నేను దోసుకోవాలి, వీని బెదిరియాలి, వాని బెదిరియాలి, నా నైజం కాదు. ఎందుకంటే స్వతహాగా నేను వ్యాపారస్తు. ఇవాళ నాకు కడుపు నిండా భోజనం పెట్టాలని ఎందుకు వచ్చింది? మా అమ్మ నాన్న కష్టపడి ఒక సన్నకారు రైతులు ఎవరైనా చుట్టం ఇంటికి వస్తే ఆ రోజులో మా చిన్నప్పుడు గడక తినే రోజుల్లో ఇంత బువ్వండి పెడితే తృప్తి పడేది. ఆ బువ్వ పెట్టి అలవాటు మాకు అట్టొచ్చింది. సరే నువ్వే వాతావరణం పెరిగినావు, నీ అయ్యావే నాకు తెలియదు, కానీ మేము ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక సంస్కారంగా వచ్చిన వారికి కడిపిసారిచ్చి బువ్వ పెట్టే గుణం ఉన్న కులం నుండి వచ్చిన కాబట్టి ఉత్తనే గాలి మాట్లాడి నేను ఎమ్మెల్యేను, నా వెనుక గన్మెన్ ఉన్నారు, నా ముంగట ఎస్ఐ ఉరుకుతాడు, నేను రమ్మంటే డిఎస్పీ వస్తాడు. ఈ ప్రజాస్వామ్యం గౌరవం మర్యాద ఎమ్మెల్యే కానీ కొమ్ములు వస్తాయండి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా, కలిసినాం కదా. మారుతుంది ఎంబడే, దేనికి మారాలి? నేను నిన్ను ఏమన్నా అన్నప్పుడు అరే గట్లా కాదు పోయి ఇట్లా అనాలి. ఇప్పుడు నువ్వు అన్నావు రాంటి ఏంటిరా అని అనరానా? నేను అనలే, సంస్కారంలో ఉన్నాం కదా. మా నాయకుని పట్టుకొని తిల్లా అంటావు, మాకు అంటారా? మా నాయకుని తిల్లా అంటావురా పుల్లే, ఏముంటుంది దాన్ని? మేము ప్రజల అవసరానికి పనిచేసినాం. తెల్లారి లేస్తే రాత్రింబవలు ఆపద సంపదలో, సావు బతుకుల్లో, మంచి చెడుల్లో నేను కష్టపడి వ్యాపారం నడుస్తుంది కాబట్టి నాకు వచ్చిన రూపాయలు నేను అనేక ఫ్రీ కోచింగ్ చేసిన, అనేక మంది నియోజకవర్గంలో బిడ్డలకు ఉచితంగా శిక్షణ ఇచ్చిన, ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, మంచికైనా హాస్పిటల్కైనా ఎడ్యుకేషన్కైనా మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర చాలా కార్యక్రమాలు చేసిన. నేను వ్యాపారం చేసిన. మరి నువ్వేం సంపాదించినావు నాగరాజు గారు? ఈ ఉద్యోగం 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 50,000 నాకు తెలియదు. కానీ ఎలక్షన్ల ముందు ఇల్లు కాగితాలు పట్టుకొని ఎలక్షన్లకు పైసలు కావాలని తిరిగినావు కదా. మరి 2-3 నెలలనే నాకు మొన్న ఏదో టీవీలో చూసిన, ఏదో R&B డి కన్వెన్షన్ ఆపోజిట్ 8 కోట్ల గెస్ట్ హౌస్ కొనడానికి. మరి మాకు తెలియదు, ప్రజలు మాట్లాడుతున్న విషయం. మరి నువ్వు ఉద్యోగం చేసి రాజకీయాలకు వచ్చిన 2 నెలలనే 3 నెలలని మరి 8 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కొనవచ్చు. కానీ నేను 91 నుండి కాంట్రాక్ట్, స్వతహాగా ఆర్థికంగా ఎదిగినోడు. నాకు ఆ రోజు డూప్లెక్స్ భవనం, హైదరాబాద్లో ఇల్లు, 120 ఎకరాల భూమి, నా పిల్లలు, నా వ్యవహారం, మరో పద్ధతి. పర్సనల్ ఎందుకు మాట్లాడుకోవాలి? మరి నీకు ఇల్లే ఉండే గెస్ట్ హౌస్ ఎందుకని? సెటిల్మెంట్లకా? కొన్ని ఆడియోలు కూడా ఉండేది, ఏదో నాకు చెప్తుంది. మేము ఎప్పుడు చేయలేదండి, ఏంటి తీసుకెళ్తాను, మేము ఎప్పుడు చేయలే. నేను 10 ఏళ్ళలో ఇక్కడ మా ఇష్టోళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆడియోలు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, నువ్వు ఉత్తగానే గాయి గత్తరయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి స్థిరత్వం లేకుండా ఎదుటి వ్యక్తిని ఉత్తనే బురదాలు చల్దాం, ఏదో మాట్లాడదాం అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు.
కూకోవాలి దేనికి? ఈ నియోజకవర్గానికి నువ్వు చేస్తానే చెయ్యి, దాని మీద మాట్లాడుతున్నాం మేము, దాని మీద మాట్లాడుతున్నాం. నువ్వు పర్సనల్ ఎందుకే? అంటే నా ఇంట్లో ఎవరైనా కడుపుండా బువ్వ తింటే నీకేమంటనే? అందుకే కదా ప్రజలు నా వెంట ఉన్నది. గత్తర మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీ కాంగ్రెస్ పార్టీ మరి 2.5 ఏళ్ళలో ఏం జరిగిందో ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? రాజకీయాలు స్వాస్థ్యం కాదండి. కాబట్టి నాగరాజు గారు గౌరవప్రదంగా చెప్తున్నాం, వచ్చి రాని మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది నడవదు. దేవాలయాలంటే నాకు నమ్మకం ఉండేది, గుడి కడితే బుచ్చగాడు అవుతాడంట, అది కూడా ఉన్నదంట. ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. గుడులు కడితే బిచ్చగాళ్లు తయారవుతారంటూ హిందూ సమాజంపై ఎమ్మెల్యే చేసిన ఏంటండి? దేనికి మాట్లాడాలి? దేనికి మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? నోరు ఉన్నది మాట్లాడతామా? దైవభక్తి ఉంటుంది, కొందరికి ఉండదు. నువ్వు ప్రజల మీద రుద్దడానికి యువారు ఎందుకు? మా సామాజిక వర్గం వాడు మావాడని మేము చాలా గౌరవించినాం. దీంట్లో అది కూడా ఉండదు ఆయనకు అది కూడా ఉండదు. ఓ ఎస్సీ సామాజిక వర్గం, ఓ ఎస్టీ ఉండదు. దాంట్లో కూడా మాదిగోడు పుచ్చమాడుకునేటోడు, మాలోడు వేసేటోడు అంటే ఏందో అది ఏం మాట్లాడతాడు తెలియదు. అది కూడా ఉండదు. మాలమానాల్లో మాట్లాడతాడు, మాదిగోళ్ళు అంటే అడుక్కునేటోళ్ళు. దాని మీద ఎంఆర్పిఎస్ బ్లాక్ మెయిలర్స్, ఇక వీళ్ళంతా మాకు దళిత సంఘాలు వచ్చి నువ్వు ఏం చేస్తానవన్నా మాట్లాడాలంటే ఏదో ఆయన తొందరపడి ఏదో అనొస్తున్నారు. చాలా మంది మా దళిత సంఘాలు వచ్చి మాదిగోళ్ళు అంటే బ్లాక్ మెయిలర్లు, ఎస్టీఎస్ కేసులు వాళ్ళే పెడతారు. మాలో లేని మాదిగోళ్ళు అందరం ఒకటే కదా. యువరే ఎమ్మెల్యే, యువరే పబ్లిక్ రిప్రజెంటేటివ్. అదేం నేను ఉన్నా ఎమ్మెల్యేగా, నేను మాలా మాదిగా చూడలేదు, ఈ పార్టీ ఆ పార్టీ చూడలే, కులము మతం చూడలే. ఇలా నీ వెంటున్నారు చాలా మంది. పర్వతగిరిలో పాపం మా అనిల్ రావు గారు ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ. పవర్ పాలిటిక్స్ లో నాగరాజు గారు మన పక్కన వాళ్ళు బాగా ఉప్పిస్తారు. నువ్వు ఎమ్మెల్యే ఇంద్రుని చంద్రుని ఇది చేయాలి అది చేయాలంటారు. మీ అనిల్ రావు గారి అవి అసైన్ భూములు అవన్నీ ఇట్లా తీయాలి అట్లా తీయాలన్నారు. నేను ఒక్క రోజు కూడా నేను ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చెప్పిన పాపన్న పోలే. నాకు ఏ పార్టీ అయినా నా నియోజకవర్గ ప్రజలను చూసినాం. ఇక్కడే మీ వర్ధన్నపేటలో ఇప్పుడున్న నాయకోవిధులు వారు పెద్దలు శేఖర్రావు గారు, వారి ఇక్కడ చెరువులో మొత్తం ఉన్నది, ఎఫ్టీఎల్ ఉన్నది, మొత్తం తీయాలని నన్ను పేపర్ వాళ్ళు అడిగిన మా కార్యకర్తలు అందరూ అన్నారు. అరే ఇన్నేళ్ళు లేదు పోయి, నేను రాగానే నేను ఎమ్మెల్యే రాగానే అది ఎందుకు పోయి నాకు పంచాది అని నేను మాట్లాడాను. నాకు భేషజాలు లేవు పోయి నేను మాట్లాడలే. అది శేఖర్రావు గారి ఆత్మ కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నీ దగ్గర కూడా వస్తున్నారు కదా, అది ఎఫ్టీఎల్ ఉన్నది, అజ్జయ్ వచ్చే చెరువు. నేను దాదాపు 14.5 కోట్లు పెట్టి కోనారెడ్డి చెరువును అభివృద్ధి చేయాలని ఆ రోజు నేను జీవో తీసుకొచ్చి పనులు నడిపించినాం. ఆ పనులు నడిపించేటప్పుడు జీవో ఇది, అది నడిపించినప్పుడు భారీ వర్షం వచ్చిందండి. భారీ వర్షం వస్తే చెరువు తెగింది, దాన్ని రింగ్ బాండ్ వేసి 2 పంటలు తీసినాయి. ఆ రోజు నా మీద ఎంత ప్రెజర్. ఆయన ఎంక్రోచ్ అయింది కాబట్టి, అది ఎఫ్టీఎల్లో ఉన్నాడు కాబట్టి ఎంక్రోచ్ ఉన్నది మాట్లాడమన్న శేఖర్, నేను మాట్లాడలేదండి. నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళను అది చేయాలి, నాకు ఆ చెడు ఆలోచన లేదు. ఒక కేసు కూడా నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నా. ఇక నాకు పవర్ ఉన్నది కదా, ఈయన కాంగ్రెస్ అయిన కేసు పెట్టు, ఆయన బీజేపీ అయిన కేసు పెట్టు, అంటే ఇప్పటి వరకు. ఇప్పుడు మీరేమైనా అరెస్ట్ చేయాలి, అలానా సెక్షన్ పెట్టాలని మీరు చెప్తాను. ఏ సెక్షన్ పెట్టాలో మీరే చెప్తాను. ఏ ఒక్క రోజు ఆరూరి రమేష్ అతను మాట్లాడలేదు.
ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు మా నా దగ్గర ఉన్నారు కూడా మీ దగ్గర ఉన్నారు, ఏం చేసినావో మీకు తెలుసు. కాబట్టి నాగరాజు గారు, నువ్వు ఏ హామీలు ఇచ్చి వర్ధనపేట ఎమ్మెల్యే అయినావో, నీ పార్టీ ఏం గ్యారంటీలు చెప్పిందో ఆ పని చేయి. ఆ పని పక్కన పెట్టి వ్యక్తుల పైన వ్యక్తిత్వాల పైన నువ్వు మాట్లాడితే బరాబరి నిలదీస్తాం, బరాబరి ఎదురుదాడి చేస్తాం, బరాబరి సమాధానం చెప్తాం. మాట్లాడలేవు, నాకు ఆడియోలలో మొత్తుకున్నది నెలకు 2500 ఇవ్వాలి, ఇది రాత్రి రోజు రాది ఇదని. నేను మాట్లాడలేదు, ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నన్ను చాలా మంది మిత్రులు అన్నారు, అన్న మీరు ఎందుకు మీరు బీజేపీ పోయిన కానీ మీరు సైలెంట్ ఉంటారు, ఆయన కొత్త తెలుసో తెలియకో పవర్ పాలిటిక్స్ లో ఏమో ఉంటాయి, మేము అంతా ఉదారభావంగా ఉన్నాం తప్ప వ్యక్తిగతంగా పోలేదు. ఏదన్నా మాట్లాడితే ఒక ఏలాడు చూపెడితే మనకు 3 ఏళ్ళు ఇటు చూపెడతానే అనేది గుర్తుపెట్టుకో. సంస్కారంతో చదువుకున్నోనిగా, ఒక వ్యాపారస్తునిగా 10 మందికి సాయం చేసే ఈ చెయ్యి రాజకీయ అవకాశం వస్తే 100 మందికి సాయం చేసింది చెయ్యి, స్వచ్ఛందంగా సాయం చేసింది, ప్రభుత్వ పరంగా సాయం చేసింది. ఇది నేర్చుకో. నువ్వు వచ్చినోని కాదు, కలిసినోనికి పని కాదు. ఏమండి, ఇష్టం వచ్చినట్టు మాట. నేను ఎందుకు అంటున్నా అంటే, మంచి చేసిన ఏదో మాట్లాడితే ప్రజలు ఊపరండి. ఎలక్షన్ల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, మరి ఏ ఒక్కటి నిరూపించలే, నువ్వే ఎమ్మెల్యే. మరి ఇప్పుడు మొన్న జైన్ కాగానే గాబరైతుంది, ఎందుకో పోయి నాకు అర్థమవుతుంది. మా పత్రికా మిత్రులు కూడా ఏందన్న పరిశాన్, దేనికే పరిశాన్, ఎందుకే ఉత్తనే రథం మీద నిలబడి 10 మంది మీటింగ్ కాగానే మైక్ పట్టంగానే నేను పెద్ద ఎమ్మెల్యేను, ఈ పిల్లల్ని ఎడబెడతావు, ఇదానే నీ సంస్కారం, ఇదా నీ నీతి, ఇదా నీకు నేర్పింది నీ డిపార్ట్మెంట్. మహిళలంటే గౌరవం లేదా? ఇందిరమ్మ శ్రీరామ్ అంటే అక్కడ ఆడవాళ్ళని నెట్టిపిస్తావు లేదానే వీడియోలు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు. దేనికి, ఎవరి మీద? సమాజం పట్ల గౌరవం లేదు, గురువుల పట్ల గౌరవం లేదు, కులం పట్ల గౌరవం లేదు, మతం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్య దేశం కదా భారతదేశం, ప్రజాస్వామ్య దేశం కదా, నిరంకుశ పాలన కాదు కదా, పోలీసు రాజ్యం కాదు కదా. గెస్ట్ హౌస్ ఎందుకే కలవరించుడు? గెస్ట్ హౌస్ ఆ ఎస్ఐ అప్పటి నుండి మొన్న రాగా ఈ గెస్ట్ హౌస్ లో పంచేదే కదా నీకు. మేము ప్రజల అవసరార్థం కదా, ప్రజల మధ్యలో కట్టేది కదా. మేము ఇట్లా కొనాలి, 2 నెలలని 8 కోట్ల గెస్ట్ హౌస్ కొని సెటిల్మెంట్ మాకు తెలియదు కదా. ఒక పేదవాడు ఇసుక నడుపుకునేవాడు ఉంటే రెవెన్యూ వాళ్ళను, పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళకైనా సాయం చేయని మాట్లాడింది. నీ గ్రావెల్ ఉన్నో, నీ గ్రానైట్ ఉన్నో, నీ రియల్ ఎస్టేట్ ఉన్నో చేస్తే వ్యాపారం చేస్తాం, సెటిల్మెంట్ చెయ్యం. వ్యాపారం నుండి వచ్చిన నేను వ్యాపారంలో సంపాదించి రాజకీయం చేసి రాజకీయంలో ఖర్చు పెడతాను. నేను ఎమ్మెల్యేని బై, నువ్వు 10 ఎకరాల వెంచర్ చేస్తే పైసలు, నువ్వు గ్రానైట్ చేస్తే గింత పర్సెంటేజ్, నీ బ్రాండ్ షాప్ గంత, నీ బెడ్ షాప్ గింత, నీ 4 గింత ఉండే. అదే ఆరు రమేష్ ఒక మాట అని 10 మాటలు అనిపించుకోకు. మేము కష్టపడి డివైడర్ కడితే రాత్రి గూడగొట్టి పెట్రోల్ బంక్ అయినాక మనతో ఏం సెటిల్మెంట్ ఏందో మాకు తెలియదు. మా టౌన్ వాళ్ళు అంతా వచ్చి మొత్తుకున్నాడు, ధర్నా చేసిండు, అని కట్టడం అయిపోయింది. మన పర్మిషన్ అయినాక డివైడర్ అయింది.
దేని దానికి మేము గట్ల మాకేం జిమ్మిక్కులు రావు కదా. వ్యాపారం నుండి నేరుగా రాజకీయాలకు వచ్చినాం కదా. ఈ సెటిల్మెంట్లు ఇతరత్ర మాతోటి కాదు. మీ అనుచరులు నానా హంగామా చేస్తున్నారు, గాయి చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీ హంగామకు, మీ అనుచరుల హంగామకు ఎవడు భయపడేటోళ్ళు లేడు. ఇంకో ఏడాది నాన్న దుకాణం. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ సమాజంలో విలువలను కాపాడు. యు ఆర్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్. ఎంత గౌరవంగా, ఎంత హుందాగా ఉండాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజం సహించదు, మహిళలు సహించరు, యువత గమనిస్తారు. కాబట్టి నువ్వు చేసే పనులు చెయ్యి, ఊకదంపుడు మాటలు మాట్లాడకు. ఇచ్చిన మాటలు అమలు చేయాలని నేను ఈ ద్వారా డిమాండ్ చేస్తున్నా. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ వారం రోజులే ఏదో గాయగత్తరా ప్రచారంలో ఓ డైలాగ్, రాత్రిపూట ఊరని నాకేదో అంటుండే మొన్న, సారి 2.5 ఏళ్ల వర్ధన్నపేట ఒక్క రోజు కూడా లేడు, కానీ నువ్వు వచ్చినావు మొత్తం వారం రోజులు ఇచ్చే పెట్టలే క్యాప్ కార్యాలయం. ఒక ఆఫీసరు కదా, ఎన్నికల నియామాలు తెలియదు, అధికారం ఉన్నది కదా అని ఎన్నికల కోడ్లో నువ్వు ప్రెస్ మీట్ పెడతావు. హాస్పిటల్ జీవయ్యి ఏదో హాస్పిటల్ ఉత్తనే తెచ్చిళ్ళు, దాని కాగితం కత్త చూలే అంటాడు మా న్యాయ కోవిదులు పెద్దలు శేఖరరావు గారు. జీవో ఆ రోజే ఇచ్చినాం కదా మేము. 100 పడకల ఆసుపత్రికి ఆ రోజే ఇచ్చినాం, మా ప్రెస్ మీట్ లో కూడా ఇచ్చినాం. శిలాఫలకం వేసినాం. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల అప్గ్రేడ్ చేస్తూ 26 కోట్ల జీవో ఆ రోజు ఇచ్చినాడు. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు ఆ రోజు జీవో ఇచ్చి ఉత్తనే గానే కొడతారండి. ఒక హాస్పిటల్కే కాదు ఎమ్మెల్యే గారు, 14.5 కోట్లు జూనియర్ కాలేజీ మంజూరు తెచ్చినాము, 10 కోట్లు డిగ్రీ కాలేజ్ మంజూరు తెచ్చినాము, 15.5 కోట్లు కోనారెడ్డి చెరువు మంజూరు తెచ్చినాము, 4.5 కోట్లతోటి కోనారెడ్డి ఫీడర్ ఛానల్ మంజూరు తెచ్చినాము, ధోబీ గారు కట్టినాం, కమ్యూనిటీ హాల్ కట్టినాం, మోడల్ శ్మశాన వాడికి కట్టినాం, 50 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకు కుల సంఘాల భవనాలు ఇచ్చినాం, మహిళా సంఘాల భవనాలు ఇచ్చినాం, యూత్ భవనాలు ఇచ్చినాం. ఏం చేసిందండి మీరు వచ్చినాక? ఆ జీవోను రద్దు చేశారు, ఆ జీవోను రద్దు చేశారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో తిరుక్కుంటూ చెప్పిండు నాగరాజు గారు, ఒక్క వార్డులో ఒక్క ఇల్లు కట్టినా నేను ఆ వార్డు ఇనానిమస్ ఇస్తా. ఒక్క ఇల్లు ఇయ్యలేదని మాట్లాడింది. ఎస్ నాగరాజు గారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి హౌసింగ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చిన తెలంగాణలో అలాంటి అవకతవకలు ఉండొద్దు అని ప్రభుత్వ స్థలము ఉన్న దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టించి నిర్మించి లబ్ధిదారుడికి రూపాయి చేతి నుండి భారం కాకుండా ఇల్లు కట్టియాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుకూలంగా ప్రతి నియోజకవర్గంలో 1000 ఇల్లు కట్టింది. అట్లా వర్ధన్నపేటలో కూడా ప్రభుత్వ స్థలం ఉన్న ఎస్ఆర్ నగర్ లో కట్టినాం 300 ఇల్లు, సిద్ధాపురంలో కట్టినాం, అర్వపల్లిలో కట్టినాం, చింతనెక్కొండలో కట్టినాం, కగ్గిరాలపల్లిలో కట్టినాం, పైడిపల్లిలో కట్టినాం,
నీకు ఎక్కడ స్థలం అవైలబుల్ ఉంటే అక్కడ కట్టినాం, ఇళ్ళకు తోలినాం. బెస్తం చెరువులో కట్టినాం, అవి పంపిణీ చేసే ముందు ఎన్నికల కోడ్ వచ్చింది. రెడీ ఉన్నాయి కదా, 300-400 ఇళ్ళు మేము రెడీ పెట్టినాం. వర్ధన్నపేటలో ప్రభుత్వ స్థలం లేదు, ఈ టౌన్ లో ఇల్లడుగు జాగల ఇల్లు కట్టాలని ఒక వర్ధన్నపేట టౌనే కాదు నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తంలో ఇల్లడుగు జాగా కావాలని ఆ రోజు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ నియోజకవర్గానికి 3500 ఇల్లు తెచ్చినాం. ఆ ఇళ్ల లిస్టు కూడా, ఆ ప్రపోజల్ కూడా గౌరవ కలెక్టర్ హనంకొండ, గౌరవ కలెక్టర్ బాబు హౌసింగ్ లిస్ట్ ఇవ్వండి, గౌరవ కలెక్టర్ వరంగల్. ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్ని ఇల్లు పెట్టినామో తెలుసా నాగరాజు గారు? ఇది వరంగల్ జిల్లా కలెక్టర్ కు వస్తుంది. ఆ కలెక్టర్ గారి దగ్గర లిస్ట్ ఉంది. 1వ వార్డులో ఎన్ని ఉన్నాయి, 2వ వార్డులో ఎన్ని ఉన్నాయి, 3వ వార్డులో ఎన్ని ఉన్నాయి, 4వ వార్డులో ఎన్ని ఉన్నాయి, అట్లా 12 వార్డులకు ఎన్ని ఇల్లు పెట్టడం ఉన్నాయి. ఏం చేశారండి మీరు? వచ్చినాక క్యాన్సల్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్లను క్యాన్సల్ చేసి ఆ జీవోను రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల పేర మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చి 4, 5, 9 ఇచ్చి దాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూపిస్తారు. మేము చిత్తశుద్ధితో ఇల్లు అడుగు జాగా లేని కాడ ప్రతి దగ్గర ఇచ్చాం. నీ వర్ధన్నపేట మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. తెలిసి కూడా, కళ్ళు ఉండి కూడా అభివృద్ధి కనపడదు, చేసింది వినబడదు. మరి కావాలనా? వెటకారమా? కమ్యూనిటీ హాల్ రద్దు చేయలేదా? ఎస్డిఎఫ్ రద్దు చేయలేదా? నేను కొట్టిన వాటికే మళ్ళా కొబ్బరికాయలు కొట్టలేదా? మేము కాంట్రాక్టర్లకు, కార్పొరేషన్ కాంట్రాక్టర్లు కానీ వర్ధన్నపేట నియోజకవర్గం ఎవరు కాంట్రాక్ట్ చేసినా బ్రేక్ఫాస్ట్ పెట్టి దండం పెట్టి బరాబరి పని చేయించుకున్నాం. ఇవాళ వస్తున్నారండి, పనులు జరుగుతున్నాయా? మరి కాంట్రాక్టర్ మీ దగ్గరికి రావాలంటేనే హౌసింగ్ లిస్ట్ బాబు. కాంట్రాక్టర్లు మీ దగ్గరికి రావాలంటేనే ఒక భయం, ఒక వణుకు. దయచేసి కాంట్రాక్టర్లు కూడా గమనిస్తున్నారు. కొబ్బరికాయ కొట్టాలంటే ఏం కావాలో తెలుసు. మేము అట్లా కాదండి. నేను ఆ రోజు కోనారెడ్డి చెరువు మా రైతుల కోసం వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చి నానా హంగామా చేసి కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేసి పనులు చేసి, మరి ఎందుకు ఆగిందో తెలియదు. ఏదో విజిలెన్స్ అట, ఎందుకే మరి ఏమో ఏమో నాకు తెలియదు, కానీ ఎందుకు ఆగిందే పని అంటే ఏదో విజిలెన్స్ అంట. ఇట్లా పని చేద్దామనేటువంటి బెదిరింపు, ఏదైనా వ్యాపారం చేసేటువంటి బెదిరింపు. అట్లా కాదు కదా. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉన్నా, వాళ్ళ తలలో నాలుగలాగా ఉన్నా, వాళ్ళ కొడుకులాగా ఉన్నా, వాళ్ళ బిడ్డలాగా ఉన్నా, ఆ నియోజకవర్గానికి పెద్ద జీతగాలాగా పనిచేసిన. నువ్వు ఉత్తనే గాయి గత్తరై బురద తల్లి అర్థం లేని మాటలు, మహిళల్ని అవమానించడం, గెస్ట్ హౌస్లను కలవరించుడు. మా క్యాంపు కార్యాలయంలో, మా క్యాంప్ ఆఫీసులో కడుపు నిండా భోజనాలు చేస్తారు. అది గెస్ట్ హౌస్ కాదు నాగరాజు. ఏమంటారు చూడు, కామర్లు వచ్చిన లోకమంత పత్రిక కనబడ్డట్టు. ఇది మా పాలన. దయచేసి ఎవరికైనా సహనం ఉంటుంది, ఎవరికైనా ఓపిక ఉంటుంది. అదే ఉన్నది కదా, పవర్లో ఉన్నాం కదా అంటే ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. చాలా గౌరవించినామండి. మా కార్యకర్తలు కూడా, ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. మీకు తెలియదు.
మా సంక్షేమ కార్యక్రమాలు వస్తే కూడా ఆల్ పార్టీలకు ఇచ్చినామండి. ఏదో ట్రాక్టర్లు వచ్చిండే బీజేపీ వాళ్ళకు కూడా ఇచ్చినాం. మరి అన్నా మీరు ఎట్లెట్లు ఇస్తారు మన అంటే పార్టీ కాదంటే ఇక ఆ ఓటు ఈ వర్ధన్నపేట నియోజకవర్గ రైతే కదా. మాట్లాడండి నా కార్యకర్తలకు. కాంగ్రెస్ ఆయన మీద గిట్లు ఉండాలంటే అట్లా ఉండాలి. ఎందుకుంటా ఆయన కూడా ఈ నియోజకవర్గ ఓటరే కదా, ప్రజాస్వామ్యం కదా. నీ పార్టీ కాకపోతే నువ్వు కక్ష సాధింపు చర్యలు చేపడతావా? తప్పును తప్పే అంటాం. కొత్తలో నేను శాసనసభ్యుని కొత్తలో నాకు కూడా కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏర్పడింది. అప్పుడు పాప ఆయన ఎవరో ఇక్కడ దసరా ఉత్సవాలు ఇక్కడనే టౌన్లో, అప్పుడు ఎవరో సిఐ ఉండే, ఏం పేరే థామస్ అబ్బు మోజెస్ అని ఉండే పాపం. అప్పుడు మా జెడ్పీటీసీ ఉండే పాపం, ఇప్పుడు చైర్మన్ సార్ అదే ఉండే. ఆయన ఏదో దసరా కాడ గలాట పెట్టుకున్నారట మా రాజేశ్వరు వాళ్ళు, ఏదో గలాట పెట్టుకుంటే పట్టుకుపోయి పోలీసు వాళ్ళు కొడుతున్నారు అంటే నేను చక్కగా ఎస్పీ దగ్గర పోయినప్పుడు పోలీస్ కమిషనరేట్ కాలే వెంకటేశ్వరరావు గారు తీసుకున్నాయి. సార్ ఏంది మా కార్యకర్తను పనిపోయినా పోతే ఆయన నన్ను కూడా పెట్టి చెప్పిండు, ఎమ్మెల్యే గారు మీరు కొత్తగా ఏండు, దయచేసి మీరు వినాలే, మీ ఓడు ఇట్లా మా ఎస్ఐని మా సిఐని ఇక చెప్పరాని మాటలు మాట్లాడి అందుకనే వాళ్ళు కొట్టిళ్ళు, దయచేసి నువ్వు అర్థం చేసుకోవాలి. నా పార్టీ నాయకుడైనా నేను ఊకున్నా, తప్పు మన వైపు ఉన్నదని, సరే మాకు ఎక్కడ ఉన్నారో చెప్పండి వదిలిపెట్టండి నేను పోయి తీసుకున్నాను. అట్లా మేము గౌరవించినాం పోలీసుల్ని, అట్లా మేము చట్టాన్ని గౌరవించినాం, అట్లా మేము న్యాయాన్ని గౌరవించినాం. నా భేదం లేకుండా, నా పార్టీ నీ పార్టీ అని లేకుండా ఏ సంక్షేమమైనా ఏ కార్యక్రమమైనా ప్రజలకు అందుబాటులో చేసినాం. కానీ నా పార్టీ, నా ఓడు, నా కులపోడు, నా మతపోడు, మా సుట్టపోడు చూడలేదండి. ఇలా పోలీసు అధికారులు అన్నారు, ఎస్పీ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు మరి ఇది పరిస్థితి, ఇది మీకు తెలియదు, ఇట్లా జరిగిందంటే సార్ ఇక అయింది అయిపోయింది కదా మామూలు పట్టుకురావాలి అని పోయినాం, మాట్లాడినాం, చేసినాం. నేను ఎమ్మెల్యేను కదా, నాకు రైట్ అయిన ఉండే, నేను ఐసా పైసా నేను ఎగురొచ్చు, కానీ అది కాదు కదా, తప్పు తప్పే కదా. ఆ పద్ధతిలో మేము వెళ్ళినాం. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న జరిగిన ఎన్నికల్లో వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది, మీకు ఆ విధంగానే రుణపడి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం అదే విధంగా ఉండాలి అని, ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం అధికార పార్టీకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, ఎమ్మెల్యే గారికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం, అభివృద్ధి చేసుకుంటాం. కానీ వక్ర బుద్ధిగా మా నాయకులను మా కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని అవహేళనలు చేస్తే ఖచ్చితంగా అదే విధంగా రిప్లై ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, మరి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మా పత్రికా మిత్రులు సమయం చాలా తీసుకున్నాం, చాలా విషయాలు. ఎందుకంటే నేను వచ్చి 10 రోజులు కాలే, గాయి గత్తర పరిశాన్, ఈ పరిశాన్కి తెర దింపాలి, ఈ కన్ఫ్యూజన్ పోవాలని నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ప్రత్యేకంగా 3 విషయాలు మీరు గమనించి ఉంటారు. ప్రచారంలో మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దానికి సరైన సమాధానం మేము చెప్పినాం. ఇక్కడ తండాలలో రియల్ ఎస్టేట్ చేసిన మీ దోస్తే, నువ్వు ఎస్ఐ ఉన్నప్పటి నుండి మొన్నటిదాకా మీకు దోస్తే, ఆయన పేరు చెప్పలేని ఈ ఊరో గా ఊరో అన్నావు, నీకు ఎరికే. గల్లనే మీ లీడర్ను అందులోనే ఆగస్ట్ హౌస్లో పడుకోబెట్టినాం, దాన్నే పైసలు పంచినాం, అన్ని మీకు తెలుసు. కాబట్టి ఏదో దాన్ని మాకు రుద్దాలని ప్రయత్నం చేయొద్దని కూడా నేను స్పెసిఫిక్గా తెలియజేస్తూ, మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకోవాలి. అది వ్యాపార వర్గం కావచ్చు,
అది కార్మిక వర్గం కావచ్చు, అది విద్యా వ్యవస్థ కావచ్చు, అది వాణిజ్య వ్యవస్థ కావచ్చు. ఎవరైనా వారి వారి పనులు చేసుకుంటేనే ఈ సమాజం సుఖంగా ఉంటది. కాబట్టి వ్యక్తులకు, అధికార పార్టీలకు భయపడి మీరు వెంటబోదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.